మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 వీక్స్కి షార్ట్ టర్మ్ కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్ వచ్చి మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి కింగ్ ఫార్ సైన్స్. చూడండి, కింగ్ ఫార్ సైన్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి 1290 ఉంది. చూడండి 1290. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 1480 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి 1480 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1936, 2409, 3163. స్టాప్ లాస్ వచ్చి ₹1020 స్టాప్ లాస్. కింగ్ ఫార్ సైన్స్. తర్వాత ఇప్పుడు మనం ఇన్ని స్టాక్స్ మనం ఇస్తున్నాము, మీ అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ నుంచి మనం మార్కెట్ కూడా అదేలాగే మనం ప్రిడిక్ట్ చేస్తూ వచ్చాము. మార్కెట్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ బుల్ మార్కెట్ అని చెప్పాను, అదేలాగా బుల్ మార్కెట్. తర్వాత ఫిబ్రవరి నుంచి ఒక ఆగస్ట్ లోపు ఒక డౌన్, కంప్లీట్గా డౌన్ అని చెప్పాను. ఆ డౌనే నడిచింది. మళ్ళీ ఆగస్ట్ మంత్ నుంచి మార్కెట్ పికప్ అవుతుందని చెప్పాము. అదేలాగా మళ్ళీ 15,000 నుంచి 18,000 వచ్చింది. ఇక్కడ చాలామంది నెక్స్ట్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళబోతుంది, $1 బిలియన్ క్వశ్చన్. అంటే మార్కెట్ ఒక ఎగ్జిట్ నుంచి ఒక ర్యాలీ వెళ్తుంది. ఈ మంత్ చాలా ఇంపార్టెంట్. అంటే సెప్టెంబర్ మంత్ మార్కెట్ అబోవ్ ఒక 17,800, 18,000 పైన మార్కెట్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిందంటే హై ట్రిగర్ అయితే కానీ మార్కెట్ ఒక మంచి ర్యాలీ అనేది ఉండదు. ఫర్దర్గా ఒక మూమెంట్ అనేది లేకపోతే మార్కెట్ ఈ 15,000, 18,000లో ఒక కన్సాలిడేషన్లోనే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వాల్యూ అది ట్రిగర్ అయితే ఇక మళ్ళీ ఒక మంచి ర్యాలీ వెళ్తుంది, ఎక్సలెంట్ ర్యాలీ. చూడండి, మార్కెట్ ఈ పాయింట్లోనే ఉండి కూడా ప్రతి స్టాక్ 52 అయి బ్రేక్ అవుతూనే వెళ్తుంది. బట్ నిఫ్టీ మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే మార్కెట్ ఏం చేస్తుందంటే మిడ్ క్యాప్స్ అన్నీ, ఒక స్టాక్స్ అన్నీ ఆల్ టైమ్ అయి కట్ చేస్తూ వెళ్తున్నాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఎగ్జిట్ ర్యాలీ. చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. బట్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనము స్టాక్స్ అన్నీ కూడా చాలా స్టాక్స్ ర్యాలీ వెళ్తున్నాయి. ప్రాఫిట్ మేకింగ్ కూడా చేయాలి. ఎలా ప్రాఫిట్ చేయాలని పర్ఫెక్ట్గా మనం చూసుకోవాలి. అది తర్వాత చూడండి, మీకు ఫస్ట్ స్టాక్ చెప్పాను కదా, కింగ్ ఫార్ సైన్స్. సెకండ్ స్టాక్ వచ్చి స్పెన్సర్ రీటైల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹78 ఉంది, బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి ₹96, 113, 130. స్టాప్ లాస్ వచ్చి ₹60 స్టాప్ లాస్. అది స్పెన్సర్ రీటైల్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, అక్టోబర్ 1 and 2 చెన్నైలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. ఇట్స్ రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషనెట్గా నేను లైఫ్ టైం ఎవ్రీ 20 డేస్కి ఒక 5% రిటర్న్స్ తీయాలి, ఒక ప్యాషనెట్గా స్టాక్ మార్కెట్లో స్థిరపడాలి, డిసిప్లైన్గా, ఎవరిని డిపెండ్ అవ్వకుండా నాకై నేనే ఒక స్టాక్ అనలైజ్ చేయాలి, ఎవరిని డిపెండ్ అవ్వకూడదు. అలాంటి ఒక వండర్ఫుల్ వర్క్షాప్ని మనం చెన్నైలో అక్టోబర్ 1 and 2 జరుపుతున్నాము. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాము. ఇట్స్ అ వెరీ వెరీ అల్టిమేట్ స్ట్రాటజీ. ఈ 2 స్ట్రాటజీ అంత పర్ఫెక్ట్గా మనం చెప్పిస్తున్నాము. ఇది ఒక పెయిడ్ వర్క్షాప్. రియల్గా ఇంట్రెస్టెడ్ వాళ్ళు తొందరగా బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సీట్స్ అన్ని చాలా లిమిటెడ్ సీట్సే, ఆల్మోస్ట్ 50% ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. అది చూడండి, స్పెన్సర్ రీటైల్ కూడా చెప్పాను. తర్వాత మరొక స్టాక్ వచ్చి స్టార్ సిమెంట్. చూడండి, స్టార్ సిమెంట్
ఈ స్టాక్ కూడా ఇప్పుడు 93 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబోవ్ 100 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 100 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 117, 135, 153. స్టార్ సిమెంట్ అది. తర్వాత ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం మనం ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నాను. అంటే ఇన్వెస్టర్స్ చాలామంది ఎంతోమంది సతమతం అవుతున్నారు. అంటే వాళ్ళ క్యాపిటల్ని 5 ఇయర్స్కి అయినా కూడా వాళ్ళు డబల్ చేసే పరిస్థితిలో లేకుండా ఎంతోమంది ఉన్నారు. అంటే ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు. కాబట్టి వాళ్ళు ఎంతోమంది నన్ను అప్రోచ్ అయిన దానివల్ల వాళ్ళ కోసమే ఆలోచించి ఈ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేశాను. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయమన్నాను. చాలామంది ఈ ప్రోడక్ట్ నా దగ్గర ఇప్పుడు యాడ్ చేసుకున్నారు. రిమైనింగ్ పీపుల్స్ కూడా ఈ ప్రోడక్ట్ మీకు ఉపయోగపడిందంటే డెఫినెట్గా మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఇది ఎట్లా అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయాలి. మనము కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తాము. ఆ 50 lakhs వాళ్ళు పెడితే నెక్స్ట్ 4.5 yearsలో 5 yearsలో అది 1 crore అవుతుంది. ప్రపోర్షనట్గా ఎంతైనా సరే 5 crores పెడితే 10 crores. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే ఆ ఫండ్ మనం తీసుకొని మనం మేనేజ్ చేయడం అలాంటివన్నీ ఏమీ లేదు. వాళ్ళ డీమెట్లోనే ఉంటుంది. వాళ్ళే దాన్ని చక్కగా వాళ్ళ డీమెట్లో మనం చెప్పిన రికమెండ్ ఆ స్టాక్స్ కొని పెట్టుకుంటారు. ఆ డివిడెంట్ని ఎంజాయ్ చేస్తారు. మేము రికమెండ్ చేసినందుకు జస్ట్ ఒక నామినల్ ఛార్జెస్ మనం తీసుకుంటున్నాం, అంతవరకే. కానీ ఇది ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి డీబీ రియాలిటీ. చూడండి, డీబీ రియాలిటీ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 73 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబోవ్. చూడండి, 75 రూపీస్ పైన, చూడండి 75 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 95, 117, 137. చూడండి, దీని యొక్క టార్గెట్ 95, 117, 137. డీబీ రియాలిటీ స్టాప్ లాస్ వచ్చి 50 రూపాయలు స్టాప్ లాసు అది. తర్వాత ఇప్పుడు మనము చూడండి ఈ స్టాక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే 12 weeks అంటే ఈ 12 weeks కూడా ఓర్పుగా ఉండలేకపోతున్నారు. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు కొన్నామంటే నెక్స్ట్ ఒక 2 weeksలో 1 weekలోనే ప్రాఫిట్ వచ్చేయాలి. అది ఎలా వస్తుంది? ఎందుకంటే దీని డిజైనింగ్ వచ్చి మనం చెప్పింది ఒక 12 weeks. 12 weeksలో ఒకటి ప్రాఫిట్ రావాలి, లేకపోతే స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వాలి, లేకపోతే టార్గెట్స్ రావాలి. కాబట్టి పేషెన్స్గా మనం చక్కగా ఓర్పుగా ఉంటే డెఫినెట్గా అందరూ ఫస్ట్ టార్గెట్లో బుకింగ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.